హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఫ్రెంచ్ ఫ్రైస్ చేద్దాం. దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేద్దాం. మనం ఆలు తీసుకోవాలండి. ఫస్ట్ ఆలు మనం బాగా క్లీన్ చేసేసుకుని కడిగేసేసుకుని పూర్తిగా పీల్ తీసేయాలి. దీనికి ఇప్పుడు పీల్ తీసేద్దాం. ఫస్ట్ ఇలాగా కోలగా ఉన్న ఆలు అయితే బాగుంటుంది ఫ్రెంచ్ ఫ్రైకి. ఎందుకంటే మనకి పొడుగ్గా రావాలి కదా ఫ్రెంచ్ ఫ్రైస్, అందుకని. ఇవి మనం మార్కెట్లో కొంచెం ఏరుకుని తెచ్చుకుంటే, బంగాళదుంపలు రౌండ్ని కాకుండా ఇలా కోలగా తెచ్చుకుంటే మనకి బాగుంటుంది. ఇప్పుడైతే దీన్ని పీల్ చేసేద్దాం. వెంటనే వాటర్లో వేసుకుంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు దీన్ని మనం పూర్తిగా వాష్ చేసేసుకుందాం. ఫస్ట్ ఇలా కార్నర్స్ కట్ చేసేసుకుందాం. కార్నర్స్తో కూడా చేయొచ్చండి. నీట్గా ఉండడానికి నేను తీసేస్తున్నాను కార్నర్స్. సైడ్స్ కూడా తీసేసుకుందాం, క్రాస్ ఉంటాయి. కంపల్సరీ క్రాస్ ఉంటుందండి ప్రతి ఆలూకి, అది తీసేద్దాం. ఇవన్నీ కలిపి ఏదన్నా కర్రీలో వేసేసుకోవచ్చు మనం. ఇప్పుడు హాఫ్ చేద్దాం. ఇలాగే మొత్తం అన్నీ కట్ చేసేసుకోవాలి. కట్ చేసాక చూపిస్తాను. ఈ వాటర్లో మనం కొంచెం సాల్ట్ వేసుకొని అప్పుడు ఈ ఆలు పీసెస్ వేసేద్దాం. ఇవి ఇలా కట్ చేస్తుండగానే మనం స్టవ్ మీద కొంచెం హాట్ వాటర్ పెట్టేసుకుందాం. హాట్ వాటర్లో ఇవన్నీ కడిగేసుకొని వేసేసుకోవాలి. ఇలాగా మరుగుతూ ఉంటాయి కదా, ఇప్పుడు పెట్టేద్దాం. ఇలా వాటర్లో మనం పెట్టేసి మొత్తం ఆలు పీసెస్ అన్ని పెట్టేసి ఒక 3-4 టైమ్స్ వరకు మనం కడిగేసుకోవాలి. ఇప్పుడు మనం వాష్ చేసేద్దాం. ఇలా వాటర్ మనకి క్లియర్గా వచ్చేసే వరకు వాష్ చేసేసుకోవాలి. వాటర్ మరుగుతుండగానే ఈ ముక్కలన్నీ వాటర్లో వేసేసుకోవాలి. ఇలా వాటర్ ఉడికేటప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాం. మొక్కకి సాల్ట్ పడుతుంది.
ముక్కలు విరగకుండా జాగ్రత్తగా కలుపుకుంటే సేఫ్గా ఉంటాయి. ఇవి షేప్ అది బాగుంటుంది. ఒక 2 మినిట్స్ మరిగితే చాలు. హాఫ్ బాయిల్ అయితే సరిపోద్ది. ఇప్పుడు 2-3 మినిట్స్ అయిపోయిందండి. 3 మినిట్స్ కంప్లీట్గా అయిపోయింది. ఇది హాఫ్ బాయిల్ అయితే లేదు చూద్దాం. జాగ్రత్తగా తీసుకుని కొంచెం ఇలా బాయిల్ అయితే చాలు. ఇలా నొక్కి చూస్తే సరిపోద్ది మనకి గోరు వెళ్తుందో లేదో. ఇది కంప్లీట్ అయిపోయింది. స్టవ్ కట్టేద్దాం. ఇప్పుడు మనం ఈ వాటర్ అంతా డ్రైన్ చేసేసుకుందాం. జాగ్రత్తగా ఇవన్నీ ఇందులో వేసేసుకుందాం. అలా సెపరేట్ క్లాత్ మీద వేసుకుని ఆరబెట్టుకోవాలి. ఇవన్నీ ఇలా చల్లారబెట్టేసుకుని జాగ్రత్తగా ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ వరకు చల్లారిపోతాయి. అప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఆలూతో ఏ వెరైటీ చేసినా బాగుంటుంది. మనం కుర్మా చేసుకున్నా, ఆలూ ఫ్రై చేసుకున్నా, పొటాటో చిప్స్ చేసుకున్నా ఏదైనా మనకి టేస్టీగానే ఉంటుంది. కానీ లిమిటెడ్గా తీసుకోవాలి. అప్పుడప్పుడు చల్లారిపోయాక మనం స్టార్ట్ చేద్దాం. చల్లారిపోయినాయండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి నేను ఆయిల్ ముందే పెట్టేసుకున్నాను. ఇది బాగా వేడిగా ఉండాలి కాబట్టి ఇది చల్లారుతున్న టైంలో నేను ఆయిల్ పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే డీప్ ఫ్రై చేసేద్దాం. ఇది ఓవర్గా వేయకూడదు. ఎందుకంటే మనం సెకండ్ ట్రిప్ కూడా వేపుకోవాలి కాబట్టి ఇప్పుడు లైట్గా వేపుకోవాలి. సెకండ్ ట్రిప్ వేపుకున్నాక అప్పుడు మనకి క్రిస్పీనెస్ వస్తుంది. మనం ఫస్ట్ వేపేసుకున్నాం కదండి. మనం ఏం చేద్దామంటే ఇవన్నీ చల్లారి పెట్టేసుకున్నాం. ఫస్ట్ చల్లారిపోయాక అప్పుడు మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. అంతవరకు వెయిట్ చేద్దాం.
15 minutes అయిపోయిందండి, చల్లారిపోయినవి. ఇప్పుడు మనం డీప్ ఫ్రీజ్లో పెట్టేస్తాం. ఈ బౌల్లోను ఒక పాలిథిన్ కవర్ వేసుకుని ఇది వేసుకుంటే మనకి తీసేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది. ఇప్పుడు 1 by 1 అన్ని ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఇవన్నీ డీప్ ఫ్రీజ్లో పెట్టాలి. మనకి హాఫ్ అన్ అవర్ అయిపోయిందండి. మనం డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడు డీప్ ఫ్రై చేసేద్దాం. మనం ఈ బౌల్లో కారం, సాల్ట్, ఇంకా ఆలూ పీసెస్ అన్నీ కలిపి మిక్స్ చేసుకోవాలి. చూసారుగా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. బయట అన్హెల్దీ ఆయిల్తో ప్రిపేర్ చేసే ఫ్రెంచ్ ఫ్రైస్ కన్నా ఇంట్లో చేసుకుంటే మనకి ఈజీగా అవుతుంది, మనకి హెల్దీ కూడా. మీరు కూడా మీ పిల్లలు చేసి పెట్టండి, ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోని మళ్ళీ కలుద్దాం. అందరికీ బాయ్.